విజ్ఞాన్ గారు ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమైనా రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ సీజన్ ఏంటి? ఆ సీజన్‌కి తగ్గట్టు మనం రిలీజ్ చేస్తే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేస్తే డెఫినిట్‌గా క్యాష్ చేసుకోవచ్చు. అదొకటి ఫిక్స్ అయిపోయారు. సంక్రాంతికొస్తే అది కూడా ఆ పండగ టైటిల్స్‌తో రావడం అనేది ఇప్పుడు అనిల్ రావిపూడి అలవాటు చేశారు. అది ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు సమ్మర్ కూడా సినిమాలు రిలీజ్ చేయాలంటే ఆలోచించే పరిస్థితి. ఐపీఎల్ కూడా జరుగుతుంటది. సో, లాస్ట్ కూడా కొన్ని సినిమాలు ఫేస్ చేసినియి. కొంచెం కలెక్షన్ మీద ఆ ప్రభావం పడింది. 'పెద్ది' ఇప్పుడు చెప్పిన డేట్‌కి రిలీజ్ అవుతుందా? లేదా? అనేది చాలా కన్‌ఫ్యూజన్ నడుస్తుంది. 'పెద్ది' రిలీజ్ అవుతుందంటారా? చెప్పిన డేట్‌కి లేదా? రిలీజ్ అయితే ఈ ఐపీఎల్‌కి, ఆ 'పెద్దికి' ఏమైనా ప్రభావం ఉంటుందా? ఎలా ఉండొచ్చు? ఇట్లాంటి దాంట్లో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. మళ్ళీ అంటే కామెంట్లు చేస్తే కావాలని చెప్పాడు అది ఇది అని అనొద్దు. పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తా. ఓకే. సాయంత్రం నాకు కొంచెం ఇంత తాగి పడుకునే అలవాటు ఉంది హ్మ్. ప్రతిరోజు. అయితే ఐపీఎల్ సీజన్‌లో నేను ఏ బార్‌కెళ్ళినా, ఏ పబ్‌కెళ్ళినా, ఇంకెక్కడైనా టర్ఫ్‌కెళ్ళినా మొత్తం ఆ స్క్రీనింగే ఉంటది. అండ్ పిలిచేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఐపీఎల్ అని యాడ్ యేసుకునే వెళ్తారు. అసలు అది లేకపోతే బయటికెళ్ళరు. ఇదొకటి సెక్షన్ నెంబర్ 1. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ కొంచెం అలవాటు లేని వాళ్ళు ఫిట్‌నెస్‌కి బాగా చేసేవాళ్ళు టర్ఫ్‌కెళ్తారు. ఓకే. ఈ టర్ఫ్ అన్నిట్లోనూ ఐపీఎల్ స్క్రీమింగ్. నెక్స్ట్ ప్రతి డ్రైవింగ్‌లోనూ ఐపీఎల్. ప్రతి ఎక్కడ చూడు ఐపీఎల్. బయట అవుట్‌డోరే చెప్తున్నా. ఇంకా ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్క మొబైల్‌లో చూసుకుంటూ మెట్రోలో ఎళ్ళేవాళ్ళు వాళ్ళ సంగతి నాకు తెలీదు. తల తిప్పరు ఫోన్ నుంచి. అవునా? చూసాంగా ఎంతమందిని చూడలేదు. నేను నా హైదరాబాద్ ఎక్స్‌పీరియన్సే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్. సో, ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరి మైండ్ అంతా దాని మీద ఉంటది. క్రికెట్ ఐ మీన్ సినీ అభిమానులు, క్రికెట్ అభిమానులు అంటూ సెపరేట్‌గా ఏమి ఉండరు. వీళ్ళే సినిమాలు చూస్తారు, క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తారు, బిగ్ బాస్ వచ్చినప్పుడు అది ఎంజాయ్ చేస్తారు. అట్లా ఏదొస్తే దాన్ని పట్టుకొని వెళ్తా ఉంటారు. మనకి తెలుగు ఆడియన్స్‌లో ముఖ్యమైనవి ఏంటంటే టెలివిజన్‌లో కొంచెం పాపులర్ అయింది కాబట్టి బిగ్ బాస్. దాని గురించి ఎదురు చూస్తారు. అది ఉన్నప్పుడల్లా దాని గురించే చర్చ. బిగ్ బాస్ కూడా ఎప్పుడు పాపం ఐపీఎల్ టైంలో వాళ్ళు రారసలు. ఎందుకు? అది మన సీజన్ కాదు, మనకు సంబంధం లేదని. సో, దాని దారి దానిది, దీని దారి దీనిది. వరల్డ్ కప్ ఉన్నప్పుడు కూడా పాపం వాళ్ళు డేర్ చేయరు. కొంచెం అటు ఇటు వేసుకుంటారు. ఇట్లాంటి షెడ్యూల్. ఈ టైంలో ఇంకా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా 3 నెలలు, 2 నెలల మార్కెట్లు. 4 నెలలు, 5 నెలల మార్కెట్లు ఇవి. ఓకే. సినిమా అనేది 3 రోజుల మార్కెట్. 3 రోజులు. నువ్వు సంక్రాంతికి రా, సోలోగా రా, ఆడ్ డేస్‌లో రా, సమ్మర్‌కి రా, దసరాకి రా, ఎప్పుడన్నా రా నీ ఇష్టం. 3 రోజుల బిజినెస్. 3 డేసే. అది ఇగ ఇరగదీసి, కరగదీసే లెవెల్‌లో ఉంది. లైక్ 'దురంధర్' లాంటి టాకో, 'పుష్ప' లాంటి టాకో వస్తే ఒక 1 వీక్, 10 డేస్ 'యానిమల్' లాగో అందరూ మాట్లాడుకుంటారుగా. 'కాంతార' లాగా మాట్లాడుకుంటే కొన్నాళ్ళు ఉంటది. అది కూడా మహా అయితే 1 వీక్, 10 డేస్, ఓ 2 వీక్స్ హార్డ్‌లీ. అప్పుడు వీళ్ళేం జేస్తారంటే అంటే చిన్న సినిమాలు అంటే 10,00,00,000, 5,00,00,000, 40,00,00,000 వరకు బడ్జెట్ వాళ్ళు డేర్ జేస్తారు. 200,00,00,000, 300,00,00,000 సినిమాలు ఎప్పుడైనా సరే వాళ్ళకి థియేటర్స్ విషయంలోనే మాకు పోటీ ఉండకపోతే బావుండు అని జూసుకుంటారు. సింగిల్ రిలీజ్. నాట్ ఓన్లీ మళ్ళీ అది పాన్ ఇండియా సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్‌లో మాకు పోటీ ఉండొద్దని చూసుకుంటారు. హిందీలో పెద్ద హీరో సినిమా రావద్దు. తమిళ్‌లో ఇంకో సినిమా రావద్దు. మనమే అంతట ఉండాలి అని. అండ్ ఐపీఎల్ అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే చూడరుగా. ఇండియా మొత్తం చూస్తారుగా. అంటే నువ్వు ఏ లాంగ్వేజ్‌లో యేసుకున్నా నీకు ఆ ఎఫెక్ట్ ఉంటది. ఆ సీజన్‌లో. ఇప్పుడు యుద్ధం అని మొన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదో సిట్యుయేషన్. అనుకున్న లెవెల్‌లో అయితే నీకు మార్కెట్ అవ్వదు. హిట్ సినిమా హిట్ అయినా గూడా. ఇప్పుడు 'దురంధర్' గూడా ఐపీఎల్ సీజన్‌లో వస్తే నాకు తెలిసి 751 రావేమో. వస్తాయేమో అంటే హిట్ స్లోగా లాంగ్ రన్ అవుతది. ఓ 500 సీఆర్ వీకెండ్ కలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఓ పక్క అదేంటిది ముంబై వర్సెస్ బెంగుళూరు మ్యాచో లేకపోతే ఇంకేదో పడతది. అవును. కొంచెం ఉంటదిగా ఎఫెక్ట్ ఎంత కాదన్నా ఇంతో. అట్లాంటి టైంలో నువ్వు చెప్పిన సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో పీక్ సిట్యుయేషన్ ఏప్రిల్ 30 అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి నెల అయిందా? ఆ! నెక్స్ట్ మే ఎండింగ్ 29కి సెమీఫైనల్స్ అప్పుడు మే ఎండింగ్‌కి ఫైనల్స్ ఉన్నాయి. ఈ మధ్యలో పీక్ అంటే ఏ టీమ్‌లు ఆడుతున్నాయి, ఏ టీమ్‌లు ఉండవు, ఏం జరుగుతుంది అనే ఒక సిట్యుయేషన్ టైంలో మంచి ఇదిలో మంచి సమ్మర్‌లో రిలీజ్ అవుతుంది. మరి ఆ టైంలో ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్‌లో ఏం సినిమాలున్నాయో నాకు తెలీదు. బట్ అప్పుడైతే రిలీజ్ అవుతుంది. సో, నువ్వు అనుకున్న దానికంటే గనక మార్కెట్ కొంచెం తక్కువే వస్తాయి. ఎంతైనా అనుకోవచ్చు. నువ్వు 1000,00,00,000 అనుకున్నావు. నిజంగా హిట్టే 1000,00,00,000 మెల్లిగా వస్తాయి. ఆహ్, అప్పుడు 400 రావచ్చు, 300 రావచ్చు.
అట్లా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆ టైంకి ఇప్పుడే గ్యాస్ పెట్రోల్ అని కొట్టుకు చేస్తున్నారు. ఆ యుద్ధం ఏమైనా ఇంకా కంటిన్యూ అయితే నువ్వు ప్రపంచాన్ని హాఫే డివైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఐపీఎల్ ఇండియాలో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసుకుంటావుగా నువ్వు. అమెరికాలోను, యూకే, కెనడాలో షో చేసుకుంటావుగా. అవి కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉంటాయి. దుబాయ్‌లో గాని ఇంకెక్కడైనా షో చేసుకోవాలంటే. సో ఎంత కాదనుకున్నా నువ్వు అనుకున్న మార్కెట్ అయితే అవ్వదు. ఓకే. కానీ ఇప్పుడు పోస్ట్‌పోన్ చేయాలంటే ఆ సినిమా డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చిన్న సినిమాలన్నీ కూడా ఆ డేట్‌కి రాకుండా ముందో లేదంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతో రావాలని దాదాపు ఒక 10, 15 సినిమాలైతే వెయిట్ చేస్తుంటాయి. ఇప్పుడు పోస్ట్‌పోన్ చేస్తే అదొక బాధ. ఎందుకంటే పోస్ట్‌పోన్ చేస్తే మళ్ళీ ఇంకొక డేట్ ఎయాలి. ఇప్పుడు లాక్ చేసుకున్న చిన్న సినిమాలన్నీ గూడా మళ్ళీ వాళ్ళొచ్చే డేట్‌కి రాకుండా డిస్టర్బ్ అవుతది. మళ్ళీ వాళ్ళు వచ్చే డేట్ కొత్త డేట్ ఏదైనా అనౌన్స్ చేస్తే అప్పుడు రావాలనుకున్న సినిమాలు అదొక ఎఫెక్ట్ అవుతది. అండ్ ఇంకా వీళ్ళు ఇప్పటివరకు క్రియేట్ చేసిన బజ్ ఏదైతే ఉందో, మళ్ళీ ఈ బజ్ క్రియేట్ జేయడానికి, మళ్ళీ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ మళ్ళీ ఇంకా తీసి ఏదో ఒకటి వదులుతూనే ఉండాలి. ఇదంతా మళ్ళీ అంత బజ్ ఇప్పుడు 'చికిరి' మంచి బజ్ 'రై రై రారా' ఇంకా మంచి బజ్ క్రియేట్ చేసింది. మళ్ళీ దానికి మించిన సాంగ్ రిలీజ్ చేయాలి. దానికి మించిన కంటెంట్ రిలీజ్ చేయాలి. మళ్ళీ అంత బజ్ క్రియేట్ చేయాలి. ఇది మొత్తం కూడా పెద్ద ప్రాసెస్. ఒక సినిమాని ఆపాలన్నా, పోస్ట్‌పోన్ చేయాలన్నా. సో, మరది ఎలా హ్యాండిల్ చేయగలరు ఇప్పుడు? ఒకవేళ నిజంగా నువ్వు చెప్పిన సినిమాలో కంటెంట్ ఉంటే 'పుష్ప' లాగా ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ చేశాక 6 నెలలు పోస్ట్‌పోన్ చేశారు. అవునా? ఓకే. 6 నెలలు. మరి ఎక్కడుంది ఆ సినిమాని తీసుకెళ్ళి అన్నిట్లో టాప్ రేంజ్‌లో పెట్టేసి కూర్చున్నాం మనం. అంటే 'పుష్ప' రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందా లేదా అని మాట్లాడుకునేలాగా ఒకప్పుడు 'బాహుబలికి' మాట్లాడినట్టు. సో, అలా ఓకేనా. పోస్ట్‌పోన్ అనేది సినిమాకి ఎప్పుడు ప్రాబ్లమ్ కాదు. 'ఉప్పెన' కూడా అంతే కదా! కరెక్ట్ లాక్‌డౌన్ ముందు 'ఇష్క్ షిఫాయా' సాంగ్ రిలీజ్ అయింది. తెల్లారితే లాక్‌డౌన్. సంవత్సరానికి వచ్చింది. హిట్ అయింది కదా! సో, ఈ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు ఉండవు. సినిమాలో కంటెంట్ ఉంటాయి. ఇకపోతే చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు రావచ్చు. చిన్న, పెద్ద అంటే బడ్జెట్ రిలేటెడ్. హ్యాపీగా రావచ్చు. నేను అందరిని రమ్మనే చెప్తా. కాకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మోనోపోలీ అయిపోతారు. ఇవి కొనరు. మీరు ఇంకో డేట్ తీసుకోండి అంటారు. కాకపోతే థియేటర్స్ ఉండవు. ఏముండవు. కాకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్లకేమో నెత్తిన తడిగుడ్డేసుకుంటారు. ఫస్ట్ షో చూడగానే ఏంది అనవసరంగా 1 వీక్ అలా నెట్టేసాం. పాపం చిన్న సినిమాలేసుకున్నా ఓ నలుగురు వచ్చేవాళ్ళేమో అని అనిపిస్తది. కొన్ని సినిమాలకి. అంటే బ్లైండ్‌గా అలా వెళ్ళకూడదు. ఒకటికి 2 సార్లు ఇంతకుముందు పాపం 'ప్రసాద్ ల్యాబ్స్‌లో' సినిమా చూసి, ఆ తర్వాత నిర్ణయించుకొని అప్పుడు రిలీజ్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడది లేదు గదా! డైరెక్ట్ మొహాలు చూసేసి ఏసేసుకుంటున్నారు. తర్వాత ఏడుస్తున్నారు. సరే ఆ ఏడుపు అలవాటయింది కాబట్టి అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఇట్స్ ఓకే. అది వాళ్ళ కర్మ. బట్ చిన్న సినిమాలనేది ఏం లేదు. ఏమో దాంట్లో ఏ ఆణిముత్యం ఉంటదో. 4,00,00,000 పెట్టే తీస్తాడు. అది 40 రోజులు ఆడొచ్చు. ఎగబడి చూడొచ్చు. మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకోవచ్చు. చెప్పలేం గదా! సో, ఉంటాయి. పెద్ద విషయమేం కాదు. చిన్న సినిమాలకి ఎప్పుడైనా సరే పెద్ద సినిమాలతో రావాలా వద్దా అంటే ఆ మోనోపోలీ మార్కెట్ లేకపోతే ఎవడైనా సరే ఏ సినిమా అయినా కొనొచ్చు. ఇప్పుడు నిన్న 'బైకర్' అని ఒక ట్రైలర్ చూసాం. ఎంత బావుంది అది. ఇప్పుడు అదే టైంకి నువ్వు ఒక 10,00,00,000 సినిమా ఉంది నువ్వు ఆగు అంటే ఎట్లా? రేపు రోజు ఏమో మరి ఆ సినిమానే 1,000,00,000 వసూలు చేయొచ్చు. ఆ 1,000,00,000 సినిమా 100,00,00,000 కాదు 10,00,00,000 కూడా రాకపోవచ్చు. చెప్పలేం కదా! సో, కంటెంట్ బేస్డే ఎళ్ళాలి. ఇకపోతే కలెక్షన్స్ విషయం అంటావా? నువ్వు పెంచుకునే టికెట్ రేటు, నువ్వు వేసుకునే అదనపు షోలు నీకు సౌలభ్యం ఉంటే వస్తాయి. ఓకే. లేదంటే ఐపీఎల్ సీజను యుద్ధ వాతావరణంలో నీకు మాత్రం అనుకున్న రేంజ్ బిజినెస్ అయితే రావు. నువ్వు కలలు కనాల్సింది మాత్రం. ఓకే. అంటే ఇప్పుడు ఏప్రిల్ 30కి రిలీజ్ అవ్వడం అనేది మంచిదా? కాదా? పోస్ట్‌పోన్ అవ్వడం మంచిదా? అట్లేం లేదు. ఒక్క నిమిషం నీకు దీనిలో కంటెంట్ ఉంటే హ్మ్. ఏప్రిల్ 30కి రిలీజ్ అయినా కూడా చూస్తారుగా. హ్మ్. ఐపీఎల్ ఎఫెక్ట్ పడుతుందంటున్నారు కదా సే మరి. ఉండని కంటెంట్ ఉంటే ఐపీఎల్ ఎఫెక్ట్ ఉండని. రాత్రి మ్యాచ్ చూస్తాడు, పొద్దున నీ సినిమా చూస్తాడు. హ్మ్. మరి చూడాలనుకుంటే కంటెంట్ ఇప్పుడు 'దురంధర్' కోసం ఎగబడట్లా లేవు ఓకే. సో, టికెట్లు ఎక్కడ. పోస్ట్‌పోన్ చేసుకోవడం అవసరం లేదు. వాళ్ళ ఇష్టం అది. అంతే. నీ కంటెంట్ మీద అంటే నీకు మార్కెట్ నమ్మకం ఉండి పరంగా ఏది మైనస్ అయ్యే ఛాన్సే లేదు. ఒకవేళ మన సినిమా బావుంది అంటే మన కంటెంట్ మీద మనకు నమ్మకం ఉండి, ఇది ఖచ్చితంగా వసూలు చేస్తది అని అనుకుంటే, నువ్వు ఎన్ని పోస్ట్‌పోన్‌లన్నా చేసుకో, ఎప్పుడన్నా రిలీజ్ చేసుకో. ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటే నీ ఇష్టం. ఎప్పుడు రిలీజ్ చేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. ఏదో ఓకే. చేసామా లేదా అన్నట్టు ఉంటది. ఓకే. సో, 'మృణాల్' కూడా స్పెషల్ సాంగ్ చేస్తుంది అంటున్నారు. సో, సాంగ్ చేస్తే ప్లస్ అవుతుందా? యాడ్ అవుతుందా కొంచెం? ఏ సినిమాకైనా సరే స్పెషల్ సాంగ్స్ ఎప్పుడు ప్లస్ అవ్వవు. అలానే మైనస్ కూడా అవ్వవు. హ్మ్. 'రెహమాన్' మ్యూజిక్. అదే ఏదైనా సరే హ్మ్. చెప్తున్నా. స్పెషల్ సాంగ్, ఐటెమ్ సాంగ్స్ కంటే ఒక బెంచ్ మార్క్
దేవిశ్రీ ఫస్ట్ నేను టాప్ చెప్తా, తర్వాతే నేను కీరవాణికి వెళ్తా ఓకే. స్పెషల్ ఐటమ్ సాంగ్స్కి. నిజంగా చెప్పాలి అంటే ఆయన ఎప్పటి నుంచి అంటే ఐటమ్ సాంగ్స్ ఈయన తప్ప ఇంకెవరు చేయలేరేమో అన్నట్టు ఉంటుంది. రెహమాన్ గారు ఇప్పటిదాకా టచ్ అయిన సబ్జెక్ట్ అది, అవునా? హ్మ్. సో దాన్ని మనం ఏం మాట్లాడలేము, దాని గురించి చెప్పలేము పాట వస్తే తప్ప. ఓకే. రైట్. థ్యాంక్ యూ.